ట్రంప్ మరో షాక్. ఔషధాలపైన 100% దిగుమతి పన్ను వేసిండట వీడు. మెడిసిన్స్ పైన 100% ట్యాక్స్ వేసిండట. యాక్చువల్గా ఎందుకు ఇండియా నుంచి మెడిసిన్స్ అంటే ఎక్కువగా విదేశాలకి ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎందుకంటే విదేశాల్లో ఈ ఫార్మా కంపెనీలను పెట్టరు. ఎందుకంటే వాళ్ళ దేశం యొక్క ప్రకృతి పర్యావరణం కోసం ఆయా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈ ఫార్మాని ఎంటర్ కానియవు. మన దగ్గర రాజకీయ వ్యవస్థ ఎట్లుంటుంది, మంచి పచ్చని పొలాల్లో కూడా మన దొంగలు ఫార్మా కంపెనీలు పెట్టడానికి పర్మిషన్లు ఇస్తారు. మనం చూలేవాడు హెట్టిరోవాడు ఏ రకంగా పటాన్ చెరువు దగ్గర గుమ్మడిదల దగ్గర ఏ రకంగా చెరువులను నాశనం చేసిండో. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, జడ్చల్ ఎమ్మెల్యే, తగలబెడతా అరబిందో ఫార్మసీ అండి. ఎందుకు మాట్లాడుతున్నాడు, అంత కోపం ఎందుకు వచ్చింది? మొత్తం వాడు పొల్యూట్ చేస్తున్నాడు వాతావరణాన్ని. సో ట్రంప్ అది పక్కన పెడితే మెడిసిన్స్ మీద 100% దిగుమతి పన్ను వేసిండట. కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కుల పైన బాదుడు 1వ తేదీ నుంచి అమల్లోకి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధాలపైన 100%, వంటగదిలో బిగించే అరలు అంటే ఉంటాయి కదా కిచెన్లు, వాటి క్యాబినెట్ల మీద, స్నానపు గదుల్లో బాత్రూముల్లో సమకూర్చే హంగులపైన 50% చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు. అంటే మన దేశం నుంచి అక్కడికి వాడు దిగుమతి చేసుకునే మెడిసిన్స్ మీద 100% ట్యాక్స్ వేసిండట. 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు వేసి పడేసిండు. అంటే ఇంకొక 10 రూపాయలు మొత్తానికి 100% వేసేసిండు. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఇప్పటివరకు కొనుక్కున్న రేటుకి డబల్ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. సో దానివల్ల ఏమవుతుంది, ఆల్టర్నేట్ మెడిసిన్స్ వైపు వెళ్తారు, ఏది తక్కువ ఉంటుంది. సో ఇది మన దేశంలో ఉన్న ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా మన దేశానికి రావాల్సిన ట్యాక్స్లు ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో గతంలో కూడా వాడు ఈ చేపలకు ఈ సీ ఫుడ్కి సంబంధించి ఇంకా రకరకాల వాటి మీద ట్యాక్స్లు వేసిండు. ఔషధాల జోలికి రాడు అనుకున్నారు, కానీ దాని జోలికి కూడా వచ్చిండు. అండ్ దాంతోపాటు ఫర్నిచర్ మీద 30% ట్యాక్స్ వేసిండట. ఏదన్నా ఫర్నిచర్ ఇక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ అయ్యే ఫర్నిచర్ మీద 30%, భారీ ట్రక్కులు ఉంటాయి కదా వాటి మీద 25% పన్ను పడుతుందట. ఇవన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. దేశీయంగా తయారీని పెంచి బడ్జెట్ లోటును పూడ్చేందుకు ఆగస్టులో మొదలుపెట్టిన పన్నుల బాధలు ఆగలేదని ఆయన తాజా నిర్ణయాలతో స్పష్టమవుతోంది. దేశ భద్రత, ఇతర కారణాల రీత్యా ఈ దిగుమతులపైన పన్ను వేస్తున్నట్టు పేర్కొన్నా చట్టపరంగా దాని ఔచిత్యాన్ని మాత్రం ఆయన వివరించలే. విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయని, వాటిపైన భారీ టారిఫ్లు తప్పనిసరి అని సమర్థించుకున్నాడట. విదేశీ భారీ ట్రక్కులు, వాటి విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని, వాటి నుంచి అమెరికా కంపెనీలను కాపాడుకోవాల్సి ఉందని చెప్పారు. తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని, బడ్జెట్ లోటును తగ్గించడంలో సహాయపడతాయని వాదిస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాల్లో 40% వాటా భారతదేశానిదే. అంటే వాడు దిగుమతి చేసుకునే ప్రతి మెడిసిన్లో 40% మన దేశం నుంచే పోతున్నదట. కారణాలు ఏంటి అంటే, నువ్వు రష్యాతోని చేసుకున్న ఒప్పందాలు, వానితోని ఆ రష్యాతోని మిత్రుత్వాన్ని తెగదెంపులు చేసుకోవాలి, నాతో రావాలి. సో దానికోసమే ఇప్పుడు భారత్ మీద ఈ యుద్ధం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారతదేశం పైన ట్రంప్ 50% సుంకాలు విధించాడు. దానిపైన ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా టారిఫ్లు విధించడం మరింత గందరగోళానికి దారితీసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం సమస్య కాదని ట్రంప్ పదే చెబుతున్నప్పటికీ ధరల సూచి గత 12 నెలల్లో 2.9% పెరగడం గమనార్హం. ట్రంప్ నిర్ణయాలు గృహ నిర్మాణ ఖర్చులను మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండ్ల కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్పై ప్రకటించిన సుంకాలు గృహ నిర్మాణ వ్యయాన్ని మరింత పెంచుతాయి. దిగుమతులపైన కొత్తగా విధిస్తున్న పన్నుల భారాన్ని అధిక ధరల రూపంలో వినియోగదారులే భరించాల్సి వస్తుంది. అమెరికాలో తయారీ కర్మాగారాలు ఉన్నవారికి, నిర్మాణ దశలో ఉన్న వాటికి పన్నుల పెంపు వర్తించదని ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతుల కోసం మళ్లిస్తామని చెప్పారు. ఇట్లా వీడు వానికి నచ్చింది చేస్తున్నాడు. ఇప్పుడు అనడానికి కూడా ఏముంది, మన దేశంలో మన ఉత్పత్తులను ఏ రకంగా అమ్ముకోవాలన్న దాని మీద దృష్టి పెట్టాలి. అమెరికా కాకుండా ఇంకా అన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు ఎగుమతులు ఏ రకంగా చేసుకోవాలన్నది ఆలోచించుకోవాలి. సో ఆ ప్రయత్నం మన గవర్నమెంట్ చేయాలి. వాడికి నచ్చింది నువ్వు ఎందుకు చేస్తున్నారో భయ్ అని అంటే వాడు వింటాడా? అల్టిమేట్గా వాడికి ఈ నిర్ణయాల ద్వారా నష్టం జరిగినప్పుడు వాడు వెనక్కి తగ్గుతాడు. ఆ నష్టం మరి ఇప్పటికిప్పుడు జరుగుతుందా ఏందన్నది చూడాలి. ఆ మార్కెట్లో ఆ కథ వ్యవహారం.